హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ. సో ఈరోజు మనం ఇక్కడ ఈ వీడియోలో ఒక 10th క్లాస్కి సంబంధించిన ఒక మోడల్ పేపర్ని డిస్కస్ చేద్దాం. మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన ఒక మోడల్ పేపర్ ప్రీ ఫైనల్ పేపర్ని ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6 to 12 మార్క్స్ ఉంది ఇక్కడ. సో 6 క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అన్నది ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రియల్ నెంబర్స్లో నుంచి అడిగిండు. హాయతి సెట్ 6 into 5 into 4 into 3 into మనకి టెక్స్ట్ బుక్లో ఉందండి. ఇలాంటి క్వశ్చన్ ఒకటి టెక్స్ట్ బుక్లో ఉంది. సో అలాంటిది మనకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ రావు, ఆ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతాడు. టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని ఉంటుంది, కానీ ఇక్కడ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటుండు. ఓకేనా, అంటే ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ తెలవాలి. ఆ ప్రైమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ తెలిసిన తర్వాత డూ యూ అగ్రీ విత్ దిస్ బాయ్ దిస్ గర్ల్ జస్టిఫై యువర్ ఆన్సర్ అంటుండు. అంటే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా, ప్రైమ్ నెంబర్ అవుతే ఎందుకు అవుతుంది అన్న విషయాన్ని మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇచ్చిండు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ 2 points is 2, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఫార్ములా యూజ్ చేస్తాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇవ్వడం జరిగింది. ఇందులో 3 వాల్యూస్ ఇచ్చిండు, ఇంకొక వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇది సింపుల్ అండి, మన పాలినామియల్స్లో ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ అంటే మనం గ్రాఫ్ చేస్తామా, గ్రాఫ్కి లీనియర్ ఈక్వేషన్లో గ్రాఫ్ కోసం మనం ఒక టేబుల్ వేస్తాం కదా, అలాంటి టేబుల్ ఇది కూడా. -2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ +4. ఆ విధంగా బాక్స్ మొత్తం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 2 మార్క్స్ ఉంది. నెక్స్ట్ రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా త్రూ స్టెప్ డీవియేషన్ మెథడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనకు మీన్ ఫార్ములా ఏముంటుంది, అందులో ఉన్న ప్రతి టర్మ్ని ఏమంటాం అన్న విషయాన్ని రాయాల్సి ఉంటుంది 2 మార్క్స్కి. నెక్స్ట్ వెరిఫై దట్ a² - 1 2a అండ్ a² + 1 ఈ a < 1 సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ నాట్. ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ అవుతాయా కావా అనేది చెక్ చేయమంటుండు. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనం అన్ని వేస్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ a² - 1 తీసుకుందాం, ఇక్కడ 2a తీసుకుందాం, ఇక్కడ a² + 1 తీసుకుందాం. పైథాగరస్ థీరమ్ని చెక్ చేయాలి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. ఓకే అయిందా? ఓకే. లేదు అంటే వీటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ 2a తీసుకుందాం, ఇక్కడ a² - +1 తీసుకుందాం, ఇక్కడ a² - 1 తీసుకుందాం. అదొక వేలో వస్తుంది. ఇంకోసారి ఇంటర్చేంజ్ చేస్తే ఇంకొక వే వస్తుంది. ఇలా అన్ని విధాలుగా చెక్ చేసుకొని ఏ కేసులో అయినా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరాన్ని సాటిస్ఫై చేస్తే మనం ఏమంటాం, ఈ 3 సైడ్స్ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఓకే, పైథాగరస్ థీరం యూజ్ చేయాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. ఇక్కడ ఛాయిస్ ఏం లేదు, ఫస్ట్ వీళ్ళు 6 ఇస్తారు, 6 చేయాలి. సో 6th క్వశ్చన్ వచ్చేసి చూడండి, లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ అంటే డయాగ్రామ్ ఓన్లీ డయాగ్రామ్ ఉండొచ్చు. చూద్దాం. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ h meters high pole is 8 o'clock in the morning, then what is the angle of elevation of the sun raised with the ground at the time? ఓకే, సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో నుంచి చిన్న ప్రాబ్లం ఇచ్చిండు. 8 o'clock అనేది హైట్ ఆఫ్ ది పోల్ అనేది h అయితే, హైట్ ఆఫ్ ది పోల్ అనేది h అవుతే 8 o'clock మనకేమడుగుతుండు, ఈ పోల్ షాడో ఏమవుతుంది అని అడుగుతుంది. ఈ విధంగా ఉంటే 8 o'clock పోల్ షాడో ఏ విధంగా ఉంటుంది, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఎట్ ద టైం. విత్ ద గ్రౌండ్ అంటే ఇక్కడ టీటా అంటుండు. సో ఈ టీటా వాల్యూ ఏంటని అడుగుతుండు. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ h meters హై పోల్ ఈజ్ ఎట్ 8 o'clock in the morning, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఎట్ ద టైం. అంటే ఇది ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది అని అడుగుతుండు. విత్ ద గ్రౌండ్ అన్నాడు అంటే మనకు దీని గురించి మాట్లాడలేడు. ఇది ఒక డిస్టెన్స్, ఏదైనా ఒక డిస్టెన్స్ d అనుకున్నాం అనుకోండి. ఈ టీటా రావాలంటే ఈ రెండు రిలేషన్ ఏముంటుంది, tan θ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. మనకు టీటా అడిగిండు, జస్ట్ ఈ tan ఇక్కడ తీసుకురండి, tan ఇన్వర్స్ అవుతుంది. tan ఇన్వర్స్ h/d అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూస్ ఇవ్వలేడు, షాడో లెంత్ ఆఫ్ ది షాడో ఇవ్వలేడు, జస్ట్ హైట్ ఆఫ్ ది పోల్ ఇచ్చిండు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దాని ప్రకారం మనం ఈ షాడో లెంత్ని d అనుకుంటున్నాం. సో సింపుల్గా రాసేస్తున్నాం 2 మార్క్స్ కాబట్టి. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఎక్కడ ఫార్ములాస్ ఏం మెన్షన్ చేయలేడు, వాల్యూస్ ఏం మెన్షన్ చేయలేడు కాబట్టి. సో నెక్స్ట్ సెకండ్ బిట్ని చూద్దాం. సో సెకండ్ బిట్ చూస్తే, సో సెకండ్ బిట్ వచ్చేసి సెకండ్ బిట్ 6 క్వశ్చన్, 6 4s 24. సో ఇక్కడ కూడా నో చాయిస్ అండి. చూడండి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. 4 క్వశ్చన్ చేయాలి, 6 క్వశ్చన్ చేయాలి, 6 4s 24 మార్క్స్ అనమాట సెకండ్ బిట్లో.
ఓకే 6 క్వశ్చన్స్ ఇక్కడనే ఉన్నాయి. నెక్స్ట్ సెషన్ 3 చూద్దాం. ఫస్ట్ సెషన్ 2. సెక్షన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, 2√3 + 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రియల్ నెంబర్స్లో నుంచి ఒక నెంబర్ ఇచ్చి ఇది ఇర్రేషనలా కాదా ప్రూవ్ చేయమంటుండు, షో చేయమంటుండు అనమాట. జనరల్గా ఇది లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ మోడల్ ప్రకారం ఇది లాంగ్ క్వశ్చన్లో వస్తుండే. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ అయింది. 2 పేపర్స్ని 1 పేపర్గా చేసారు కాబట్టి ఇక్కడ మనకి ఇది 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇర్రేషనల్ నెంబరా కాదని ప్రూవ్ చేయమంటుండు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో నుంచి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటుండు. అంటే ఇది డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వకుండా ఒక ఈక్వేషన్ ఫామ్ ఇచ్చిండు. అంటే దీన్ని మనం ముందేం చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. 5x + 1/x = 6. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. అంటే 5x² + 1/x = 6. అంటే చూసిన వెంటనే ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా లేదు. మనమే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మన క్వాడ్రాటిక్ ఫార్ములా అయినా స్ప్లిట్టింగ్, మిడిల్ టర్మ్, ఫ్యాక్టరైజేషన్ అన్న చేసి మన రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ tan θ cot θ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే దీని ఆన్సర్స్ అనేవి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వకుండా tan θ cot θ అనేవి దీని ఆన్సర్స్ అయితే k వాల్యూ ఏమవుతుంది అంటుండు. సో మనకు సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో here is given tan θ and cot θ are the zeros of the polynomial. We have to find the value of k. ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a. సో మనకి ఇక్కడ సమ్ b/a అంటే ఈ 2 రిలేషన్ ఉంది, మనకి ఇది అవసరం లేదు. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాన్సెప్ట్ కావాలి. ప్రోడక్ట్ = c/a అంటే k/3 మీన్స్ tan θ × cot θ = k/3. సో tan θ × cot θ వాల్యూ 1 = k/3, దట్ దెన్ k = 3. సో k వాల్యూ 3 వచ్చింది. ఇంతే చూడండి, ఈ 4 స్టెప్స్ చేస్తే మనకు 4 మార్క్స్. ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్ అంతే. 4 స్టెప్స్కి 4 మార్క్స్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ షో దట్ √1 + sin θ/1 - sin θ + √1 - sin θ/1 + sin θ = 2 secant θ అన్నారు. ఎప్పుడే కానీ ఈ విధంగా మనకి ఇది ఉంది, ఈ హాఫ్ పార్ట్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంది ఇలాంటిది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, రూట్లలో ఎప్పుడే కానీ రూట్లలో మనకి ఇట్లా సైన్ వాల్యూస్ ఈ విధంగా ఇచ్చిండ్రు అంటే రూట్ని క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో రూట్ ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది అంటే రేషనలైజింగ్ న్యూమరేటర్, రేషనలైజింగ్ డినామినేటర్ చేయడం వల్ల రూట్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ రేషనలైజింగ్ డినామినేటర్ చేయాలి, రెండుకి రేషనలైజింగ్ డినామినేటర్ చేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. సింప్లిఫై చేస్తే ఇక్కడ ఉన్న ఆన్సర్ వస్తుంది. ఇది కూడా ఒక 4 to 5 స్టెప్స్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 7 centimeters అవే ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 8. సో సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి చాలామంది చాలా బాధపడుతుంటారు, మాకు రాదు అని ఒక ఫోబియాలో ఉంటారు. సిమిలర్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్లో సీకెంట్ ట్యాంజెన్స్. ఓకే సో సిమిలర్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్స్లో సీకెంట్ ట్యాంజెన్స్ అనే లైన్స్ కాన్సెప్ట్లో మీకు రాని కాన్సెప్ట్ చాలా ఉంటాయి ఈ చాప్టర్లో. సో మనకి ఎక్కువ డెప్త్ అవసరం లేదండి. సీకెంట్ ట్యాంజెన్స్ లైన్స్లో మన కన్స్ట్రక్షన్ ఉంది, కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలి. కన్స్ట్రక్షన్ లాంగ్ క్వశ్చన్లో వస్తుంది. 2 మార్క్స్లో షార్ట్ క్వశ్చన్లో వచ్చే అవకాశాలు అయితే లేవు. సో వెరీ షార్ట్లో వచ్చే అవకాశాలు లేవు. షార్ట్ క్వశ్చన్లో అయితే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ క్వశ్చన్ 100% ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే అందరు ఈ విధంగా తప్పులు చేస్తారండి. ఇక సర్కిల్ వేస్తారు, ఇక రేడియస్ తీసుకుంటారు, ఇది 90 degrees పెడతారు. ఇక్కడ ఇది 90 degrees కాదు, ఇది 90 degrees ఉంటుంది. అసలు డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. సో ఇది రేడియస్, ఇది 90 degrees, ఇది ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి 90 degrees. ఓకేనా. సో ఈ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఏం లేదు, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంతే, 4 మార్క్స్ వస్తాయి దీనికి. ఓకేనా. సిద్ధార్థ రోల్డ్ 2 dice. సో ప్రాబబిలిటీ నుంచి వచ్చింది ఒక క్వశ్చన్. సో ప్రాబబిలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్ చూడండి. సిద్ధార్థ రోల్డ్ 2 dice సైమల్టేనియస్లీ, రైట్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటుండు. ఏం లేదు, 2 డైస్ని రోల్ చేస్తే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని రాయమంటుండు. ఒక డైని రోల్ చేస్తే 6 పాసిబిలిటీస్ ఉంటాయి, 2 చేస్తే 6 స్క్వేర్ ఉంటాయి, అంటే 36 ఉంటాయి. ఆ 36 ఏంటంటే అన్నీ రాయమంటుండు. ఎలా రాయాలి? ఫస్ట్ డై మీద 1 పడితే సెకండ్ డై మీద 2 పడ్డది అనుకోండి, 1. మళ్ళీ ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 3, 1 3, 1 4, 1 5. సో ఇలా నెక్స్ట్ 2 1, 2 2, 2 3, 2 4 అలా మొత్తం 36 రాయాల్సి ఉంటుంది. అంతే, సింపుల్గా రాసేస్తే మనకి ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే లాంగ్ ఆన్సర్ టైప్స్, మొత్తం 6 మార్క్స్ క్వశ్చన్స్ 4 చేయాలి. సో ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే మనకి ఇందులో చాయిస్ ఉంటుంది. సో 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ గ్రాఫ్ అడిగింది.
ఓకేనా. సో సాల్వ్ ద ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అంటుండు. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కాన్సెప్ట్లో 2 ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఈ 2 ఈక్వేషన్స్లో మనకు గ్రాఫ్ వేయమంటుండు. సో ముందు మనం చెక్ చేస్తాం ఈ 2 ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్సా లేదా ప్యారలల్ లైన్సా కోఇన్సిడెన్స్ లైన్సా అనే చిన్న కాన్సెప్ట్ని చెక్ చేసిన తర్వాత 2 పాయింట్స్ చాలు. 2 పాయింట్స్ దీనికి x = 1 తీసుకున్నాం అనుకోండి, ఇంకొక నెంబర్ 0, ఇక్కడ కూడా 1 0 తీసుకోండి. 2 పాయింట్స్ చాలు లైన్ డ్రా చేయడానికి. సో దాని నుంచి గ్రాఫ్ వేసేస్తాం. అంటే ఒక గ్రాఫ్ అయితే 100% వస్తుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా అడిగింది చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 3 బట్ నాట్ 600. ఓకేనా. సమ్ ఆఫ్ 2 digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 3 బట్ నాట్ 6. అంటే 3తో డివిజబుల్ అయ్యే 2 digit నెంబర్ 3తో డివిజబుల్ అవ్వాలి, బట్ 6తో డివిజబుల్ అవ్వద్దు. అలాంటి నెంబర్స్ని సమ్ చేయమంటుండు. ఇది ప్రోగ్రెషన్కి సంబంధించిన క్వశ్చన్. ఏముంటాయి చూడండి. 2 digit నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 11 నుంచి స్టార్ట్ అవుతాయి. 12 తీసుకుందాం. 12 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్లో కూడా వస్తుంది. అంటే 3తో డివిజబుల్ కావాలి, బట్ నాట్ 6తో డివిజబుల్ కావద్దు అంటుండు. అంటే ఈ నెంబర్ తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏముంటుంది? 15 ఉంటుంది 3 టేబుల్లో. ఈ 15 3 టేబుల్ వస్తుంది, బట్ 6 టేబుల్లో రాదు. సో 15 అనేది ఫస్ట్ నెంబర్ అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ నెంబర్ 15 అయింది. నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది? 18 6 టేబుల్ వస్తుంది. అంటే మనం 18 తీసుకోవద్దు. తర్వాత వచ్చి 21ని తీసుకోవాలి. సో ఇలాంటి నెంబర్స్ అనేవి సమ్ చేయమంటుండే వాటికి. ఓకేనా. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనకు. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ 15 అవుతుంది, డిఫరెన్స్ ఏమవుతుంది? 6 అవుతుంది. డిఫరెన్స్ 6, డి వాల్యూ 6 అవుతుంది. సో ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతుండు. 2 digit నెంబర్ అంటే 99 లోపు ఎన్ని ఉన్నాయని అడుగుతుండు. అంటే లాస్ట్ నెంబర్ తెలుసుకోవాలి ఏ నెంబర్ ఉంటుంది అని. ఓకేనా. అది లాస్ట్ నెంబర్ కూడా 3 టేబుల్ ఇది కాదు. ఓకే, ఇదే 3 టేబుల్ వస్తుంది 99, కానీ 6 టేబుల్లో రాదు. అంటే లాస్ట్ నెంబర్ 99 ఉంటుంది. లాస్ట్ నెంబర్ కాన్సెప్ట్తో మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలాంటివి కానీ కొంచెం డిఫరెంట్గా అడిగింది. అక్కడ డివిజబుల్ బై 3 వరకే అడుగుతుండే. ఇక్కడ బట్ నాట్ 6 అన్నాడు. 6తో డివిజబుల్ కాకూడదు, బట్ 3తో డివిజబుల్ కావాలి. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని వాల్యూ అడిగింది అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది ప్రోగ్రెషన్కి సంబంధించింది. నెక్స్ట్ సెట్ థియరీలో నుంచి అడిగిన లాంగ్ క్వశ్చన్. ఇలా అడిగితే మనం చాలా లక్కీ అండి. సెట్ థియరీలో నుంచి చాలా ఈజీ కాబట్టి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటుండు. ఫ్యాక్టర్ అంటే 12 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్, 4, తర్వాత 6, 3, 6 to the 12, నెక్స్ట్ 12. సో ఇవి ఫ్యాక్టర్స్ అనమాట. దీన్ని సెట్గా రాయాలి. ముందు సెట్లో రాసిన తర్వాత ఈ కింద ఇచ్చిన ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయమంటుండు. 2, 3, 5, 1 కూడా ప్రైమ్ నెంబర్ అనుకొని రాస్తున్నారండి. 1 ప్రైమ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. 19 వరకు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారు? ఫస్ట్ ఏ యూనియన్ బి. ముందు ఏ యూనియన్ బి చేయాలి. చేసిన తర్వాత ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో ఎన్ని ఉన్నాయని అర్థం. అంటే ఇట్లా 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు అనుకుంటే ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఇలా ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 3 ఉన్నాయి. అంటే 3 అవుతుంది. అలా ఏ యూనియన్ బి చేసిన తర్వాత అలా ఎన్ని ఉన్నాయో చూసి ఆ నెంబర్ని ఇక్కడ రాస్తాం, ఇంటర్సెక్షన్ చేస్తాం, ఇక్కడ రాస్తాం. ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే ఎన్స్ వెరిఫైడ్ అని రాస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్. సో మనం అనుకున్నట్టుగా ఒకటి గ్రాఫ్ ఉంటుంది 100%. గ్రాఫ్తో పాటు కన్స్ట్రక్షన్ కూడా 100% అడుగుతాడండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇచ్చిన మనకు టెక్స్ట్ బుక్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ పైన 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ చూడండి 3/4 ఇది ఏమిటి? ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. సో 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్, 10 సెంటీమీటర్స్తో ముందు ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేసి దానికి సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ గురించి. సో ఇది 16th క్వశ్చన్ అనమాట. ప్రాపర్ ఫ్రాక్షన్కి సంబంధించిన 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ మీడియన్. సో మీడియన్కి సంబంధించింది ఏంటంటే మనకు స్టాటిస్టిక్స్లో ఉన్నాయి 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి మీన్, మీడియన్, మోడ్. ఈ మీన్, మీడియన్, మోడ్ ఈ 3లో నుంచి ఒక ప్రాబ్లం అయితే 100% ఉంటుంది. అది ఇక్కడ మీడియన్కి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. సో ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటి అంటే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 4లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ విధంగా మీడియన్కి పైన స్టాటిస్టిక్స్ పైన లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ మెన్సురేషన్. 3 మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 9, 12, 15 ఆర్ మెల్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ సింగిల్ స్పియర్ అన్నాడు. అంటే 3 చిన్న స్పియర్స్ని మెల్ట్ చేసి యాడ్ చేసి ఒక పెద్ద స్పియర్గా ఫామ్ చేస్తే ఈ పెద్ద స్పియర్ డయామీటర్ ఏమవుతుంది అని అడుగుతుండు. అంటే మెల్ట్ చేసి కొత్త స్పియర్ ఫామ్ చేసిండు అంటే వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్,
వాల్యూమ్ ఆఫ్ సెకండ్, వాల్యూమ్ ఆఫ్ థర్డ్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్ స్పియర్ అనమాట. సో వీటి 3 వాల్యూస్ని యాడ్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్, 4/3 పై R1 క్యూబ్, 4/3 పై R2 క్యూబ్, R3 క్యూబ్. ఇక్కడ 4/3 పై 4/3 పై 4/3 పై కామన్ వస్తుంది. ఇక్కడ కూడా 4/3 ఉంటుంది, అది కామన్ అవుతుంది. అంటే దీనికి షార్ట్ కట్లో ఏంటంటే R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ప్లస్ R3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R క్యూబ్ అనమాట. సో R1, R2, R3 అంటే ఇక్కడ ఉన్న 9, 12, 15 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. R క్యూబ్, ఈ క్యూబ్ని ఇక్కడ తీసుకొస్తే క్యూబ్తో రూట్ అవుతుంది. సో మనకు అక్కడ నుంచి R వాల్యూ వస్తుంది. ఇంతే, మహా అంటే ఇది ఒక 5 to 7 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది కూడా లాంగ్ క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. సో ఇది మన గవర్నమెంట్ ప్రిఫర్ చేసిన ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అనమాట. సో ఈ విధంగానే మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనం అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ఎగ్జామ్ ముందులోపే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.